హలో ఫ్రెండ్స్, వియత్నాం ఇది సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఒక అందమైన దేశం. ఈ దేశంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఇక్కడి మనుషుల జనాభా కన్నా ఆ దేశంలో ఉన్న వాహనాల సంఖ్య ఎక్కువ. ఎస్ అక్షరంలో ఉన్న ఈ చిన్న దేశం యుద్ధంలో అమెరికానే ఓడించింది. పాముల నుండి తయారు చేసే స్నేక్ వైన్ ఈ దేశంలో చాలా ఫేమస్. అంతేగాక ఈ దేశంలో పండిన రైస్ వరల్డ్ వైడ్ గా ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇక్కడి కొన్ని ప్లేసెస్ ను చూస్తే మనకు అచ్చం థాయిలాండ్ ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో వియత్నాం దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. వియత్నాం దీని అఫీషియల్ నేమ్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం. వియత్నాం అంటే వియత్ అనే జాతి ప్రజలు నివసించే ప్రాంతం అని అర్థం. ఈ దేశం యొక్క రాజధాని హనోయి. ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం 3,31,210 స్క్వేర్ కిలోమీటర్లు. విస్తీర్ణం పరంగా ఈ దేశం ప్రపంచంలోనే 67వ స్థానంలో ఉంది. అలాగే ఈ దేశం యొక్క మొత్తం జనాభా సుమారుగా 10,98,00,000. అత్యధిక జనాభా కలిగిన దేశాలలో వియత్నాం 16వ స్థానంలో ఉంది. ఈ దేశానికి ఉత్తరాన చైనా సముద్రం, పశ్చిమాన కంబోడియా, నైరుతిలో థాయిలాండ్ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఇక్కడ అధికారిక మతం అంటూ ఏదీ లేదు, ఎందుకంటే ఈ దేశంలో కమ్యూనిస్టు సిద్ధాంతం గల పరిపాలన కొనసాగుతుంది. అయినా కూడా ఇక్కడ 16% మంది బౌద్ధ మతస్థులు, 8% క్రిస్టియన్స్ ఉండగా 30% ప్రజలు ఏ మతంతో సంబంధం లేకుండా ఉన్నారు. ఈ దేశం యొక్క అధికారిక భాష వియత్నమీస్. ఇక్కడి కరెన్సీని డంగ్ అని పిలుస్తారు. ఈ ప్రపంచంలో అత్యంత వీక్ కరెన్సీ ఏదైనా ఉంది అంటే అది వియత్నాం దేశం యొక్క కరెన్సీనే. ఇక్కడి ఒక్క డాంగ్ మనకు 0.0035 పైసతో సమానం. అంటే మన దేశ కరెన్సీ అయిన ₹1 ఇక్కడి 300 డాంగులతో సమానం. ఈ దేశం యొక్క అతిపెద్ద కరెన్సీ ఎంతో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇక్కడి అతిపెద్ద కరెన్సీ 5 లక్షల డాంగు నోటు. అసలు 5 లక్షల నోటు అనేది ఒకటి ఉంటుందని మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. డాలర్లు, యూరోలు సంపాదించేవారు ఈ దేశంలో చాలా త్వరగా కోటీశ్వరులు అయిపోవచ్చు. అందుకే యూరోపియన్ టూరిస్టులు ఈ దేశాన్ని పర్యటించడానికి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక మన దేశం వారు గనుక అక్కడికి వెళ్ళినట్లయితే మన ₹10 అక్కడి రెస్టారెంట్ లోని అత్యంత కాస్ట్లీ ఫుడ్ ని తినవచ్చు. ఇక మందుబాబులకైతే గుడ్ న్యూసే, ఎందుకంటే ఇక్కడి ₹80 ఆ దేశంలోని అత్యంత కాస్ట్లీ బీర్ ని తాగవచ్చు. ఈ దేశ రాజధాని అయిన హనోయి నగరానికి దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. 2010 సంవత్సరంలో ఈ సిటీని వియత్నాం రాజధానిగా ప్రకటించారు. ఈ సిటీలో అందమైన భవనాలతో పాటు మోడర్న్ షాపింగ్ మాల్స్ కూడా మనకు కనిపిస్తాయి. ఈ సిటీలో బుద్ధ టెంపుల్ తో పాటు యూరోపియన్ కాలనీ కూడా మనం చూడవచ్చు. వియత్నాం వెళ్లే పర్యాటకులలో చాలా మంది ఒక ప్రాబ్లం ని ఫేస్ చేస్తారు. అదే లాంగ్వేజ్ ప్రాబ్లం. ఇక్కడి వారికి ఇంగ్లీష్ అస్సలే రాదు. అయినా సరే ఈ దేశానికి ప్రతి సంవత్సరం 2 కోట్ల మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ టూరిజం వల్లే వియత్నాం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా ఉంది. ఎస్ ఆకారంలో ఉన్న ఈ దేశం అత్యంత పొడవైన అలాగే అతి తక్కువ వైశాల్యం కలిగిన దేశంగా ఉంది. అందుకే ఇక్కడి రోడ్లన్నీ ఇరుకుగా ఉంటాయి. అంతేకాదు ఈ దేశంలోని జనాభా కంటే ఇక్కడి వాహనాల సంఖ్య ఎక్కువ. ఇక ఇక్కడి ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఇక్కడి వారు చదువుకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తారు. నాలెడ్జ్ ఉంటే చాలు ఎక్కడైనా బ్రతికేయచ్చు అనేది వీరి నమ్మకం. అందుకే ఇక్కడి అక్షరాస్యత శాతం 92% ఉంది. స్నేక్ వైన్ ఇది ఇక్కడ అత్యంత ప్రజాదరణ పొందిన డ్రింక్. దీనిని అనేక జాతులకు చెందిన పాములతో కలిపి తయారు చేస్తారు. దీనిని తాగటం వల్ల ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటామనేది వీరి యొక్క నమ్మకం. అంతేకాదు మగవారిలో శృంగార శక్తి సామర్థ్యాలను పెంపొందిస్తుందని ఇక్కడి వారు చాలా దృఢంగా నమ్ముతారు. లవ్ మార్కెట్ ఫెస్టివల్ ఈ ప్లేస్ ఇక్కడ చాలా ఫేమస్. ప్రేమించుకుని వివాహం చేసుకోలేకపోయినా మాజీ ప్రేమికులు ప్రతి సంవత్సరం కలుసుకునే ఒక డేటింగ్ ప్రాంతం. ఇలాంటి జంటలంతా ఒక్క చోట చేరి తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఇలా లవ్ మార్కెట్ ఫెస్టివల్ ని జరుపుకోవడం వెనుక కూడా ఒక కారణం ఉంది. చరిత్రలోకి వెళ్తే 2 తెగలకు చెందిన యువతి యువకుడు చాలా గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ ఈ విషయం వారి పెద్దలకు తెలియడంతో 2 తెగల మధ్య చాలా పెద్ద గొడవలే జరిగాయి. ఆ తెగ ప్రజలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో చాలా మంది చనిపోయారు కూడా. ఈ గొడవలు ఇక్కడితో ఆగిపోవాలి అని ఆ ప్రేమికులిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ వారు ప్రతి సంవత్సరానికి ఒక్కసారి కలుసుకోవాలని అనుకున్నారు. అలా
వీరు చనిపోయి 100 సంవత్సరాలు గడిచినా కూడా వీరి గుర్తుగా ఈ లవ్ ఫెస్టివల్ ని జరుపుకుంటారు. ఈ వియత్నాం లో కుక్క మాంసం, పిల్లి మాంసాన్ని అధికంగా తింటారు. ఎంతైనా చైనా పక్కనే ఉన్న దేశం కాబట్టి వారి దరిద్రమైన అలవాట్లు వీరికి కూడా వచ్చాయి. ఈ దేశ కల్చర్ కూడా ఇంచుమించు చైనా కల్చర్ తో మిక్స్ అయి ఉంటుంది. అందుకే ఇక్కడ పిల్లి, కుక్క మాంసాన్ని లొట్టలేసుకుంటూ తింటారు. ఈ దేశంలో మత్స్యకార వృత్తి మీద ఆధారపడి జీవించేవారు అధికంగా ఉన్నారు. ఇక్కడి నదులలో కూడా చేపలు, రొయ్యలు అధికంగా ఉంటాయి. వాటిని పట్టుకొని పట్టణాలలో విక్రయిస్తూ వారి జీవనాన్ని కొనసాగిస్తారు. బ్యాంకాక్, థాయిలాండ్ వంటి దేశాలలో మసాజ్ ఎంత ఫేమస్ ఈ దేశంలోని మసాజ్ సెంటర్లు కూడా అంతే ఫేమస్. ఇక్కడికి వచ్చే పర్యాటకులలో చాలా మంది ఇక్కడి మసాజ్ సెంటర్లకు వెళ్తూ ఉంటారు. ఇక ఈ దేశంలో వ్యభిచారం అనేది లీగల్ కాకపోయినా కూడా అక్కడి మసాజ్ సెంటర్ల చాటున ఈ దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. అంతేకాదు కొత్తవారు తెలియక ఈ మసాజ్ సెంటర్లకు వెళ్తే వారి జేబు గుల్ల కావటం ఖాయం. ఇక ఈ దేశం వ్యవసాయ రంగంలో చాలా బాగా అభివృద్ధి చెందింది. వరి సాగులో ఈ దేశం ప్రపంచంలోనే ముందు వరుసలో ఉంది. ఇక్కడ పండించే పంటను దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఇక్కడి కాఫీ ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్. బ్రెజిల్ తర్వాత కాఫీని అత్యధికంగా పండించే దేశం వియత్నాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా వియత్నాం దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి. మరి ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.